వస్తారు సార్, ప్రసాద్ గారు వస్తారు. ఇవ్వండి. ఇదిగోండి. ఎగ్ ఎవరు, నువ్వు తినవా? ఇక్కడ తింటాడు. అమ్మ ఈ ప్లేట్లో కూడా లేదేమే. అక్కడ అంతే, ఇది తింటారు. ఈరోజు మన శ్రద్ధ ఆశ్రయ మందిరానికి డోనర్ రామాంజనేయులు సారు మీకు అంతా మంచి భోజనం పెట్టమని, అన్నము పప్పు, ఈరోజు మనకి బుధవారం కాబట్టి మన ఆశ్రమంలో ఎగ్ ఉంటుంది ఖచ్చితంగా. సార్ మీకు అందరికి భోజనం పెట్టమని చెప్పారు, సారే వచ్చి మీకంతా పెడుతున్నారు. మీరంతా ఒకసారి సార్కి థ్యాంక్స్ చెప్పండి అన్న. ప్రార్థన స్టార్ట్ చేయన్నా. మన చేతిలో ఉన్నంత వరకు మనకి తోటి వారికి సహాయం చేయాలి అనే ఉద్దేశంతో రామాంజనేయులు సారు ఇప్పుడు మన హోమ్ లో రెండో టైము మనకి అన్నదానానికి ఏర్పాటు చేస్తున్నారు. మీకు అందరికి మంచి భోజనం పెట్టాలి, మిమ్మల్ని అందరినీ శుభ్రంగా చూసుకోవాలి అనే మాటలు ఆ సార్ చాలా బాగా చెప్తారు. మనకి తెలిసినంత వరకు పొరుగు వారిని గౌరవించాలి, ప్రేమించాలి, ఆదరించాలి. ఇదే మన కాన్సెప్ట్. మనకున్న దానిలో నలుగురికి సహాయం చేయాలి. ఇంత మంచి ఆలోచనతో మన ఆంజనేయులు సార్ మన హోమ్ దగ్గరకు వచ్చి అందరికీ భోజనం వడ్డిస్తున్నందుకు ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆంజనేయులు సార్కి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఎప్పుడూ తోడుండి ఆయన చేసే ప్రతి పనిలోనూ ఆయన ఆశీర్వాదాలు ఉండి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, నిండు నూరేళ్లు ఇచ్చి మంచి వృద్ధిలోకి రావాలని మన ఆశ్రయ మందిరం ద్వారా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. మీరేమన్నా కొంచెం చెప్పాలంటే చెప్పండి సార్. ఇక్కడ పెట్టేసి కంటిన్యూ. అన్నా మీకేం కావాలి ఇక్కడ? పప్పు ఇది సైడ్ ఓకేనా? ఇది అన్నం చెప్పండి. తల్లిదండ్రులకు, ఇక్కడున్న తల్లిదండ్రులకు నా నమస్కారాలు. ముఖ్యంగా మేడం గారు ఎంతో పెద్ద మనసు చేసుకొని ఇంతమంది ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారంటే ఆ దేవుడు ఆమెకి ఇచ్చిన గొప్ప వరం. దాన్ని మనమందరము సద్వినియోగం చేసుకొని మంచిగా నడుచుకొని మంచి మనసుతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మనకి ఈ ఆశ్రమంకి ఎవరైనా డోనర్స్ ముందుకొచ్చి సహాయం చేయాలి అనుకునేవారు ఆశ్రమం నెంబరు 9948402265 మన తారక రామానగర్లో ఉంది. వచ్చి విజిట్ చేయండి. వారికి ఏమైనా కావాలంటే కూడా మీరే నేరుగా వచ్చి ఇవ్వచ్చు. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి.